బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్మూర్లో ఇక డైలాగ్ వార్ నడుస్తోంది. ఓవైపు అక్కడటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వినయ్ కుమార్ రెడ్డి, ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు, తులం బంగారం మరి మహిళలకు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ నేతల గొలుసులను లాగేసేయండి, వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఒక గొలుసులను కేసులు అయితే నేను చూస్తానంటూ మరి ఆయన ఒక కామెంట్ చేస్తున్నాడు. ఆ కామెంట్ కాస్త కొంత చర్చగా రచ్చగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండవ దానికి కౌంటర్గా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ ఇస్తూ ఉన్నాడు. సో మీరు ఇచ్చినటువంటి హామీలు రూపాయికే వైద్యం కావచ్చు, అక్కడ ఇళ్ళ నిర్మాణం కావచ్చు, మరి మీ హామీలు ఎక్కడ పోయినట్టు కూడా సవాల్కు ప్రతి సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆర్మూర్లో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. లేటెస్ట్గా మరి రాకేష్ రెడ్డి ఏం మాట్లాడారు, ఆ కాంట్రవర్సీ గల కారణాలని ఒకసారి వీడియో బయటలో చూద్దాం. నేను ఒకరే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారు, రండి కూర్చుందాం. అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లలకు ఫీజులు లేవు. ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్ల అప్పు చేసిండు, 12,50,000 కోట్ల అప్పు అయింది. రోజుకు ఒక్కొక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎంట్రీని దాగమంటావా? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేను. ఎంట్రీని దాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగినరు గెలిపించిన దానికి ఎంట్రీని తాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నేను గెలిపించింది నీ మోసపు వాగ్దానాలకు. రైతులని రక్తం చల్లుతుంటావా? రైతులు కన్నీళ్లతో నేడుతున్నారు, పంటలు ఎండిపోయినాయి, నాట్లు వేయక మొత్తం అన్ని రకాలుగా సమస్యలు. రైతులకు ఈ రకంగా మాట్లాడు, రక్తం చల్లుతా, కొవ్వు చల్లుతా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాషన ఎందుకు అడగదు మీడియా? ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? అవినీతి వల్ల వచ్చింది. రెండోది, మేమేమంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి అడిగేటి. తులం అడిగేటి ఉన్నది, అత్తలకు 4,000 అడిగేటుంది, కోడలకు రేపు. కానీ ముఖ్యం అది ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల బిడ్డలు, పేద తరగతి బిడ్డలు, రేవంత్ రెడ్డి పిల్లలు గారు మన్మలతో ఫుట్బాల్ ఆడుతూ గుట్టలేదు. ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చేస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అదే అడుగుతున్నాం. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్లు లేవు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులో కూడా సర్టిఫికెట్ లేవు. ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు లేదు. ఈరోజు రోజుకు 3,000 కోట్ల అప్పు అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు ఫీజులు? ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కి పైసలు ఇస్తారా? మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్ళి తేవాలి కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టిండ్రు? మా ప్రాంతం అంతా రోజుకు 10 శవాలు వస్తున్నాయి. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం సార్. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా బట్టి విక్రమార్క చెప్పాను, నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రిని కలిశాను. సీతక్క గారిని 53 సార్లు కలిశాను. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతున్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయలు లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మేము వేదికల ద్వారా ప్రశ్నిస్తాం. కానీ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి మనం పెంచిండా? లేకపోతే నేను చేసుకొని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను బతికించారు. కానీ ఎందుకు తాగమంటారు? ఇది ప్రశ్న. రెండోది, 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. రైట్, ఇక ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శల దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఎవరొస్తారో రండంటూ చూసుకుంటామంటూ కూడా సవాల్ విసురుతున్నారు. ఓవైపు తన నివాసం వద్ద ఇక జీవన్ రెడ్డికి రక్షణగా
వైడి రాకేష్ రెడ్డికి రక్షణగా తన అనుచరులు కార్యకర్తలు కర్రలతో సిద్ధంగా ఉన్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. వైపు పోలీసులు, ఓవైపు బీజేపీ కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇక రాకేష్ రెడ్డి ఇంటిపైకి మరి దాడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్. రైట్, ఒకసారి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం ఏం జరుగుతుందనేటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, ప్రస్తుతం సమస్య సద్దుమణిగినట్టేనా? సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన షోరూంలకు వెళ్ళి డిగ్రీ పూర్తయిన విద్యార్థులందరికీ కూడా విద్యార్థినులకు స్కూటీలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీలో స్కూటీలు తీసుకెళ్ళండి అన్న నేపథ్యంలో ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా తయారైంది. బీజేపీ నేత ఏదైతే ఒక అడుగు ముందుకేస్తారు, మీరు కాంగ్రెస్ వాళ్ళు పిలుపునిచ్చారు కదా మా ఇంటికి వస్తామన్నా, నేను 8 గంటల నుంచే ఇంటి దగ్గర రెడీ ఉంటా, సిద్ధంగా ఉంటా, యుద్ధానికి సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆర్మూర్ కు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి దాంతో కార్యకర్తలతో పాటు ఇంటిని ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణాలు నెలకొంది. ఆ నిజామాబాద్ జిల్లా పోలీసులు అంకాపూర్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. టీఎన్ఎస్ 163 సెక్షన్ రేపటి వరకు కూడా అమల్లో ఉంటుందని చెప్పి పోలీసులు తెలిపారు. కానీ మొత్తంగా ఉదయం రచ్చరచ్చగా సాగింది. నేను ఒక అడుగు ముందుకేశాను, నేను ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పేదలకు ప్రతి గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తాను, రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుంటే కట్టిస్తానన్న మాట నిజమే. రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి అది సద్దుమణిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ ఇవ్వకుంటే నేను కట్టిస్తానన్న మాట నిజమే, కానీ ప్రభుత్వాన్ని ఒప్పించాను. ప్రభుత్వం ఆ గ్రామంలో ప్రతి పేదవానికి ప్రతి గ్రామానికి 10 ఇందిరమ్మ ఇల్లు ఇస్తానో ఆ మాట నెరవేరింది. ఇదే పేదలకు ఉచిత వైద్యం 1 రూపాయికి వైద్యం అందిస్తామన్న మాట వాస్తవమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పేద ప్రజలు ఎవరైతే నా దగ్గరికి వచ్చారో, నేను ఎమ్మెల్యేగా గెలిచానో, నా దగ్గరికి వచ్చిన ప్రతి పేదవానికి కొన్ని లక్షల సంబంధించిన ఎల్ఓసి అందజేశాను. ఇంకా ఎక్కడ ఉంది ఉచిత వైద్యానికి అవసరం ఎక్కడ పడింది, ఎవరినైనా సరే రిఫర్ చేయండి, నేను ఉచితంగా వైద్యం చేస్తానని కార్పొరేట్ ఆసుపత్రులు కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా దానికి అంశమే లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు కావాల్సుకుని దాన్ని రచ్చ చేస్తారని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొక అడుగు ముందుకేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకానికి తులం బంగారం ఇస్తామండి, తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల మెడలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన గట్టిగా కాంగ్రెస్ పార్టీ నేతలకు చురుకు అంటించే విధంగా మాటలు ఎవరు వస్తారో రండి, ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రజల కోసం ఉంటానని చెప్పి ఆయన అన్న మాటలు అవి. మరోవైపు కాంటెస్టెడ్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి అదే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, మీరు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తాం, ఏ క్షణానైనా ముట్టడిస్తామని చెప్పి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడైతే వాతావరణం మాత్రం సద్దుమణిగింది, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉంది. పోలీసులు మాత్రం టీఎన్ఎస్ 163 సెక్షన్ కింద అమలు చేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం, ఇంటికి ఎవరు రాకుండా ఇటు ఉదయం అయితే బీజేపీ కార్యకర్తలు వైపు ఎమ్మెల్యేకు రక్షణగా ఉంటూ మరోవైపు ఇంటికి చుట్టూ పహారాగా ఆ కార్యకర్తలందరూ ఏదైతే ఆర్ఎస్ఎస్ లో ఎలాగైతే కర్రలు పట్టుకుంటారో ఆ విధంగా కర్రలు పట్టుకొని ఆ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి రక్షణగా నిలిచారు. ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి వచ్చిన చిట్కబావుతాం అనే ఉద్దేశం మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఇంటి దగ్గరికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు వారి అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఆర్మూర్లో ఇక పొలిటికల్ వార్ కనిపిస్తుంది. ఓవైపు ఇక వినయ్ రెడ్డి, మరోవైపు రాకేష్ రెడ్డి, ఇద్దరి మధ్య డైలాగ్ వార్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేవు, మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి, స్కూటీలు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ నేతల మెడలో గొలుసులను తెంపండి, కాంగ్రెస్ నేతల స్కూటీలకు సంబంధించినటువంటి షోరూమ్ ఉంటే ఆ షోరూమ్ నుంచి మీరు స్కూటీలు తెచ్చుకోండి అంటూ ఎప్పుడైతేనా ఘాటుగా విమర్శలు చేశారో ఆ విమర్శలు కాస్త మరి భగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి ధీటుగా అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి సైతం మరి రాకేష్ రెడ్డికి అంతే ధీటుగా కౌంటర్లు ఇచ్చాడు. 1 రూపాయి వైద్యం ఎక్కడ పోయింది, మరి గ్రామానికి 10 ఇండ్లు ఇంకెక్కడ పోయినాయి అంటూ మరి ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. ఒక్కసారి కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి వర్షన్ తొలివేలు స్క్రీన్పై చూద్దాం. మొన్న 17వ తారీఖు నాడు నిజామాబాద్లో రణబేరీ కార్యక్రమం బీజేపీ తలపెట్టింది. అందులో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ఏమైతే హామీలు ఇచ్చినాయి ఉన్నాయో
అందులో స్కూటీలకు సంబంధించి ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్కూటీలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ షోరూమ్లన్నీ ముట్టడించి స్కూటీలు ఎత్తుకపోండి, నా పేరు చెప్పండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పడి ఎత్తుకపోండి అని మాట్లాడుతున్నాడు. గతంలోనే మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా విపరీతంగా తప్పులు మాట్లాడడం జరిగింది. మహేష్ అన్నని రాజీనామా చేసిరా, మన ఇద్దరం పోటీలో ఉందాం అంటాడు. గక్కర్దాకెందుకురా నాయనా నీకు, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నా. మొన్న నీ గ్రామంలో ఏదైతే సర్పంచ్ నువ్వు అభ్యర్థిని పెట్టినావో ఆ సర్పంచ్ అభ్యర్థినే నువ్వు గెలిపించుకోలే. 86 గ్రామాలున్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలో, ముష్టి నువ్వు గెలిచింది 11 సర్పంచులు గెలిచినావు. రైట్, గంగారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో గంగారెడ్డి గ్రౌండ్ నుండి లైవ్లో మనకు అందుబాటులో రాబోతున్నారు. రాకేష్ రెడ్డితో అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే కొంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో రైట్ నౌ గంగారెడ్డి, ఏం జరుగుతుంది అసలు గ్రౌండ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన రణబేరిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల షోరూమ్లు ఉన్నాయి, వాళ్ళ షోరూమ్ నుంచి స్కూటీలు ఎత్తుకెళ్ళండి అని అన్న మాటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. అందులో భాగంగానే మేము అంకాపూర్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూర్తిగా సవాల్ విసిరారు. దానికి సంబంధించి నా స్థాయి నేతలతోనే నేను చర్చలకు సిద్ధం, మీరు ఎవరు చిన్న నేతలు అని చెప్పి అన్న నేపథ్యంలో ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో పూర్తిగా అంకాపూర్ గ్రామంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహించారు. ఆ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? మీరు సవాల్ విసిరారు, మీ స్థాయి నేతలు చూస్తున్నాం. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు కూడా వచ్చారు, దినేష్ కులాచారి గారు. 10 గంటలకు టైము, ఇంకొక అరగంట ఉన్నది. మా స్థాయి శాసనసభ్యులను, ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులను కావచ్చు, జిల్లా సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, దయచేసి కూర్చుందాం, మాట్లాడదాం. మీరేం చెప్పిండ్రు, మేమేం చేసినాం, నేనేం చెప్పినా నేనేం చేసినా. అవసరమైతే అకౌంటెంట్లను పిలుచుకుందాం, సీనియర్ రాజకీయ నాయకులను పిలుచుకుందాం, సీనియర్ మేధావులను పిలుచుకొని మనం చిట్టి పెట్టుకుందాం. ఒకటి మీ ద్వారా కూడా ఈరోజు క్లియర్గా చేస్తున్నాను, నేను ఎన్నికల వాగ్దానంలో భాగంగా అప్పుడు ఏదైతే గత పరిపాలనలో ఉన్న ప్రజల అక్రాందన ప్రకారం గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసిందో నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇయ్యలేకుండా, అప్పుడు నేను ప్రజలకు చూసి ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలో రాగానే, నేను ఎమ్మెల్యేగా శాసనం కాగానే ప్రభుత్వం కట్టియకపోతే ఊరుకు 10 ఇళ్ళు నా సొంత డబ్బుతో కట్టిస్తానన్నా. అదే మాట మీద కాగానే ముఖ్యమంత్రి గారు కలిశాను. నేను ప్రజలకు వాగ్దానం ఇచ్చాను, ప్రభుత్వం కట్టిస్తానన్నాను, అరువులందరికీ ప్రభుత్వంతో కట్టిస్తానని చెప్పాను. కట్టియకపోతే ఊరుకు 10 ఇళ్ళు నేను కట్టిస్తానని చెప్పాను. మీరు కట్టిస్తారా, కట్టియారా? కట్టియకపోతే నా సొంత డబ్బుతో కట్టియమంటావా? నా సొంత డబ్బుతో కట్టియాలంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వమన్నాను. ఆర్మూరు తెలంగాణలో లేదు. అప్పుడు మా రెవెన్యూ మేము తీసుకుంటాం, అప్పులు ఢిల్లీకి వెళ్ళి మేమే తెచ్చుకుంటాం. కాబట్టి లేదు ఎమ్మెల్యే గారు, మేము ఆల్రెడీ స్కీమ్ ప్రాసెస్లో ఉంది, మీరు తొందరగా చేయండి. పేద ప్రజలు ఏం కోరుకుంటలేరు, పెన్షన్లు, రేషన్ కార్డు. లేదు మాకు డబ్బులు ఇబ్బంది అవుతున్నదంటే ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ పోతే అందరు చెప్పులు దొంగ చెప్పులు ఎత్తుకపోతారేమో అనుకుంటారు ఎమ్మెల్యే గారు. లేదండి, మీరు ఒకవేళ అయితే మీకు ఏమైనా ఉండొచ్చు క్యాలిఫికేషన్, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నిజాయితీ పరులు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర మంత్రిని ఒప్పించి, రేవంత్ రెడ్డి గారికి నేను అపాయింట్మెంట్ ఇప్పించాను. అప్పుడే మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తే ఆ పథకం ముందుకెళ్ళింది. దాని ద్వారా 10 ఇళ్ళకు బదులు ప్రభుత్వంతో ఇప్పటికీ 3,000 ఇళ్ళు కట్టించాను. ఇంకా 3,000 ఇళ్ళు శాంక్షన్ దశలో ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా 3,000 శాంక్షన్ చేపిస్తాను. కాబట్టి అది ఆ సమస్య తీరిపోయింది. ఇప్పటికే 10 సార్లు చెప్పాం. రెండోది, ₹1 కన్సల్టెంట్ వైద్యం చెప్పాం, బరాబర్ ఆ మాట ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. కానీ మేము ఎమ్మెల్యే కాగానే ఇక్కడున్న డాక్టర్లు అందరూ వచ్చి ఇంకా మీరు కన్సల్టేషన్ పెట్టే అవసరం ఏమన్నా సార్, మీరు ఎవరిని పంపించి వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. 100 మంది డాక్టర్లు ఉన్నాం. ఈరోజు మీరు శాసనసభ్యుడు, ఈరోజు మీరు కలం పెడితే చాలు కోట్ల రూపాయలు ఎలుబొచ్చులు వస్తాయి అన్నదప్పుడు ఆల్రెడీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సల్టేషన్కి బదులు కోట్ల రూపాయలు ఎలుబొచ్చులు ఇస్తున్నాను. కాబట్టి ఇంకా సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా మిగతాది మాకున్నది, తెలంగాణ ప్రజల తరపున నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు దళితుడు ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమని, ఇంటికో ఉద్యోగమని,
నిరుద్యోగులకు భృతి అని, కేజీ టు పీజీ విద్య అని, ఇన్ని అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ముంచి ఫామ్ హౌస్లో పడుకున్న నాయకత్వం ఒకవైపు, కుటుంబం అవినీతి కుటుంబం ఒకవైపు. మళ్ళీ ఈ నాయకుడు కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇవే అబద్ధాలు ఆడి రాగానే 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీంబర్స్మెంట్ వెంటనే ఇస్తామని, ఇంకా రకరకాల వాగ్దానాలు, అత్తక 4,000, కోడలకు 2,000, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కాలేదు. ఇంకా 420 చిట్టి అట్లనే రేవంత్ రెడ్డి. అది వదిలేది లేదు. నిన్ను గద్దె దించే వరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూమిలో పాతి పెట్టే వరకు వదిలేది లేదు. ఆ రోజు రణబేరి సమస్యల అది ఎందుకు ఈరోజు నిజామాబాద్ జిల్లా దేనికైనా గౌరవనీయ ఎంపీ అరవింద్ గారు, మా జిల్లా నాయకుడు దినేష్ కులాచారి గారు ఒక ఉధృతంగా ఈరోజు తెలంగాణకు దిక్సూచైనాం మేము. నిజామాబాద్ అంటే బీజేపీ అంటే ఇది ఒక లక్కీ సాయిల్, అంటే ఒక అదృష్టపు నేల బీజేపీకి. కాబట్టి ఈ గడ్డ నుంచి ఒక పేద బిడ్డల, సామాన్యుల బిడ్డల ఫీజు రీంబర్స్మెంట్ పోరాటం రణబేరి మోగించాం. ఆ రణబేరిలో ఏం చెప్పినాం? ముఖ్యమంత్రిని అడిగాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వు, ఒకళ్ళు ఇవ్వకపోతే 1 నెల తర్వాత ఇస్తాను, ఎంట్రీని దాగి సావుండ్రి, బాయిల దూకి సావుండ్రి. నువ్వు కన్నావా? నువ్వు పెంచావా? లేదు మీ కాంగ్రెస్ మంత్రులు కన్నారా? కాంగ్రెస్ మంత్రులు పెంచారా? ఎలక్షన్లకు ముందు ఇదే మాటలు మాట్లాడారా? అది అడిగాము. రెండోది, రైతులకు కరువు వచ్చింది, పంటలు ఎట్లా పండించుకోవాలంటే ఏదైనా చెప్పు, కాళేశ్వరంని తొందరగా రిపేర్ చేస్తాను అని చెప్పు, వాటర్ వెంటనే పంపింగ్ చేస్తామని చెప్పు, 1 నెల లేట్ అయిందని చెప్పు. కాదు, మీ రక్తము, మీ కొవ్వు పొలాల మీద చల్లుకొని. ఇంత అహంకారం ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రులకు? కాబట్టి ఇది ప్రశ్నించాము. రెండోది, ఫీజు రీంబర్స్మెంట్ కంపల్సరీ. ఇంకా దీని మీద యుద్ధం కాదా, యుద్ధం మొదలైంది నిజామాబాద్ జిల్లా నుంచి. 33 జిల్లాలకు అంటుకుంటాం. 20 లక్షల మంది బిడ్డల భవిష్యత్తు నీ ఫీజు రీంబర్స్మెంట్ ఉన్నది. 8 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూమి అమ్మిను, 13 లక్షల కోట్లల్లా పేద బిడ్డల ఫీజు కట్టడానికి 10,000 కోట్లు రాలేదా? అంటే పేదవాడు చదవద్దు, మధ్య సామాన్యుడికి ఉన్నత విద్య రావద్దు. కాబట్టి మరి ఎటు పోవాలా బిడ్డలు? విద్య లేక, ఆస్తులు లేక ఎటు పోవాలా? ఉపాధి లేక. అంటే నీ ఉద్దేశం అదే, ఎండి దానికి సాగుమంటావా? కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వమన్నాం. అప్పుడు అన్న భాగమే ఇప్పుడు కూడా ఆ మాట మీద నిలబడి ఉన్నాను. మీరు తెలంగాణ ప్రజలు కూడా దయచేసినండి. అమ్మ ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో కొందరు చూసిన రచ్చుకొని ఆర్టీవీ అందరు చూస్తారు కాబట్టి చెప్తున్నా. నేనన్న మాట కాదు. ముత్తాత ప్రధానమంత్రి, నానమ్మ ప్రధానమంత్రి, నాన్న ప్రధానమంత్రి, తల్లి 10 ఏళ్ళు యూపీఏ చైర్మన్గా ఉన్న ఒక కుటుంబ వారసులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం. చిన్న స్థాయి నాయకులు కాదు వాగ్దానం ఇచ్చింది. దేశాన్ని 65 ఏళ్ళు ఏకాఛత్రిత కుటుంబం పాలించిన ఒక కుటుంబం, రాజ కుటుంబం, హిందూ వ్యతిరేక కుటుంబం ఒక వాగ్దానం ఇచ్చింది. ఒకటే, ఏమని? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పాను. బరాబర్. ఇప్పటి కూడా చెప్తున్న తెలంగాణ విద్యార్థులు, అమ్మాయిలందరికీ చెప్తున్న, తల్లి మీ తండ్రిగా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధం. ఎక్కడికంటే అక్కడ వస్తాను. కాంగ్రెస్ వాళ్ళ మళ్ళీ మిగతా వాళ్ళ షోరూంలకు వెళ్ళకండి. కష్టపడి ఏదో రకంగా సంపాదించుకొని వ్యాపారాలు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ షోరూంలకి వెళ్ళండి, స్కూటీలు తీసుకెళ్ళండి. ఆ బిల్లు నాకు పంపించండి, నేను ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిస్తాను. ఇప్పుడు కేవలం స్కూటీల మీదనే మీరు మాట్లాడారు. ఇంకా అనేక హామీలు ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేదు. ఇప్పుడు తులం బంగారు దుకాణం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా దోసుకోమంటారా? మళ్ళీ పదాలు మీరు తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డలుగా అట్లా మాట్లాడద్దు. మేము తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్న భాష, ఒకవేళ కాంగ్రెస్ నాయకులందరికీ ఆంధ్ర సంబంధాలు ఉంటే, బీఆర్ఎస్ నాయకులకు ఆంధ్ర సంబంధం నాకు సంబంధం లేదు. నేను మాట్లాడిన భాష కొండ తీసుకెళ్ళండి కాదు, కొండవండి. కొండవండి అనేది తెలంగాణ పదం. దాన్ని తెలుగులో తీసుకెళ్ళండి అంటారు. ఎత్తుకెళ్ళండి అనే పదం తప్పు మాట. దయచేసి మీడియా ఛానల్ అందరూ సవరించండి. ఏ ఛానల్ అయితే ఎత్తున్నారో. తీసుకెళ్ళండి అని మీకు భాష, తెలంగాణ భాష అర్థం కాకపోతే కొండవండి అంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ స్కూటీలున్న అరువులని అందరూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ షోరూంలోకి వెళ్ళండి. ఆ స్కూటీలు తీసుకోండి. ఆ బిల్లు నాకు పంపించండి. నేను ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిస్తాను. ఆ డబ్బులు ఇప్పిస్తాను. కేవలం స్కూటీలేనా? ఇక తులం బంగారం కూడా ఇవ్వలేదుగా. అది కూడా ఇప్పుడు రెండోది కూడా ఏం చెప్తున్నామంటే, దయచేసి మీరు ఏమనుకోండి అమ్మా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇంతవరకు ఎవరెవరికి వచ్చినాయో నేనన్న వాగ్దానం కాదు. అది నేనన్న వాగ్దానం కాదు. ఆ వాగ్దానం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈ నెల ఆగండి, ఈ నెల అయితే 1,00,000, జనవరి 2024 నుంచి అయితే 1,00,000తో పాటు తులం బంగారం అన్నాడు. ఇప్పటి వరకు అరువులై 1,00,000 వరకే తీసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి మీరు, నేను శాసనసభ్యుడికి చెప్తున్నా,
కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ మెడల చైన్లు ఉంటాయో తీసుకెళ్ళండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను వస్తా, ఏ కోర్టు కేసులో నేను వస్తా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి రోజుకు 3,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి 3 లక్షల కోట్ల బడ్జెట్కి అధిపతిగా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ నాయకుల మెడలల్లా తెలంగాణలో మెడల ఒక్క గొలుసుంటే తీసుకెళ్ళండి. అది మీకు మంచిది, వాళ్ళకు కూడా మంచిదే. ఎట్లన్నా తులంకు 3 తులాలు క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు ప్రభుత్వంతో. మీకైతే డైరెక్ట్ ఇయ్యరు, వాళ్ళకు పోయిందంటే అలా ప్రభుత్వం ఇస్తుంది 2 తులాలు. రెండోది కంపల్సరీ చెప్తున్నాం, మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఇంకా తర్వాత రైతులకు రైతు భరోసా సెక్యూరిటీని తర్వాతే చెప్తాం. అత్తలకు 4,000 ఉన్నాయి, అవి తర్వాతే చెప్తాం. కోడన్లకు 2,500 ఉన్నాయి, అవి తర్వాతే చెప్తాం. రోకలు దుడ్లు పెట్టుకొని రెడీ ఉండండి. అక్కలకు చెప్తున్నా, అత్తలకు చెప్తున్నా, కోడళ్ళకి చెప్తున్నా, రోకలు బండలు, రోకలు దుడ్లు. తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా చేసిందో ప్రజాస్వామ్యంగా రైతు పోరాటం అట్లా చేద్దాం. ఈరోజు ఏదైతే సవాల్ విసిరారు కదా, సవాల్కి వాళ్ళు రాకుంటే ఓడిపోయినట్లయినా కాంగ్రెస్ నేత. ఇగో ఒకటే అండి, మేము రెడీ ఉన్నామంటున్నాం కదా. ఒకటి, మేము కూడా స్థాయి నాయకులతో మాట్లాడతాం. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, ప్రజలు అసహించుకున్న వాళ్ళు, ప్రజలు 3 సార్లు ఓడగొట్టిన వాళ్ళు, ఓడతందుకే పుట్టినోళ్ళు, నిరంతరం అసమర్థుడి జీవనయాత్రలాగా జీవితాంతం గడిపేటోళ్ళ గురించి ఏం చర్చలు చేస్తామండి. కాబట్టి నా స్థాయి నాయకులు, కొడంగల్ శాసనసభ్యుడు అన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుడు ఓన్లీ ఎలక్టెడే, మళ్ళా సెలెక్టెడ్ అనుకునేరు, నామినేటెడ్ అనుకునేరు. ఓన్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి రావాలి నా దగ్గర.